సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి రెండో కాపు సెట్ చేయాలంటే ఏం చేయాలి. సో ఆల్మోస్ట్ అన్ని రకాల వీడియోస్లలో అందరూ యూట్యూబ్ లో చెప్పేవాళ్ళు కావచ్చు, బయట కావచ్చు, అందరూ రెండో కాపు సెట్ చేయడానికి అవ్వాడండి, ఇవ్వాడండి, ఇలా చేయండి అని అందరూ డైరెక్షన్ ఇస్తా ఉన్నారు. దాంతో పాటు నల్ల తామర పురికి ఆ మందులు కొట్టండి, ఈ మందులు కొట్టండి అని చెప్తా ఉన్నారు. దానితో పాటు మనం కూడా నల్ల తామర పురికి కొత్త రకాల టెక్నికల్స్ ఏమేమి వచ్చాయి మార్కెట్ లో అనేవి కూడా మనం కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మీరు వీడియో చూడనట్లయితే కింద లింక్ లో వీడియో ఇచ్చాము, వీడియోస్ చూడండి. అయితే ఈ రోజు వచ్చేసరికి ఇప్పటి వరకు మనం అన్ని రకాల కంపెనీల నుంచి టెక్నికల్స్ రూపంలో కొత్తగా ఏమొచ్చాయో వాటికి సంబంధించి మనం వీడియోస్ చెప్పడం జరుగుతా ఉన్నది. దానితో పాటు ఇప్పటివరకు కెమికల్స్ చెప్పాము, మీరు కూడా అందరు కెమికల్స్ కొట్టారు, అంతా బాగానే ఉన్నది. ఆల్మోస్ట్ అందరూ ఒక కాపు ఇచ్చారు. కొంతమందికి 20 క్వింటాలు అవుతాయి, కొంతమంది 30 క్వింటాలు అవుతాయి. సో యావరేజ్ గా అయితే కాపీయడం అయితే జరిగింది. 90% ఆల్మోస్ట్ ఈ సంవత్సరం మిరప అయితే కాసింది. ఓకే, ఎలాంటి మందులు కొట్టినా కానీ. బట్ ఆల్మోస్ట్ అందరూ వాడడం అయితే ఎంఎన్సీ కంపెనీ మందులు, టెక్నికల్ మందులే వాడారు. ఇప్పటి వరకు క్రాప్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే రీసెంట్ గా వచ్చిన నల్ల తామర పురుగు వల్ల ఈ క్రాప్స్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అయింది. దీనికి తోడు మనకి బడ్డన్ గా ఉన్నది ఏంటంటే మార్కెట్ రేటు చూసుకున్నట్లయితే అసలు కొంచెం అంటే కొంచెం కూడా అది మార్కెట్ రేట్ పెరగటం లేదు. ఉన్న సిచ్యువేషన్లలో మన కూలీ ఖర్చులు కావచ్చు, పెట్టుబడి ఖర్చులు కావచ్చు, అదే విధంగా వ్యవసాయ ఖర్చులు కావచ్చు, వీటన్నిటి నుంచి అధిగమించి అట్లీస్ట్ మన పొలంలో చేసిన పనికి మన కూలీ డబ్బులన్నా మిగలాలంటే ఏం చేయాలి అనేది ఫార్మర్ ఆలోచిస్తున్నారు. దానితో పాటు చాలా మందికి తెలిసే ఉంటది ఈ విషయం ఏంటంటే మిరప అనేది ఒక్కసారి కాదు, రెండో కాపు కాసినప్పుడు దాంట్లోంచి వచ్చే ఆ ₹1 మనకు మిగులుతుంది. సో అలా రెండో కాపు కాపియాలంటే ఏం చేయాలంటే రకరకాల డైరెక్షన్స్ అవుతున్నారు. కాకపోతే నేనేం చెప్తున్నానంటే జనరల్ గా రెండో కాపు కాపియాలంటే ఇప్పటి వరకు మొక్క ఒక కాపు కాసి వంగి ఉన్నది. సో రెండో కాపు కాపియాలంటే కొమ్మ రావాలంటే ఏం మందులు కొట్టాలి, పాయింట్ 1. దాంతో పాటు తక్కువ రేట్లో ఏం మందులు కొట్టాలి, ఎక్కువ కాస్ట్ కాదు. ఎక్కువ కాస్ట్ లో ఏ మందు కొట్టినా ₹2,000 మందు కొడితే వస్తాయి అన్ని, కాదంటలే. కానీ ఆ 2,000 తగ్గట్టు ఆడ మార్కెట్ రేట్ కూడా చూసుకోవాలి. మార్కెట్ రేట్ ఏం పెరగటం లేదు. సో ఇటువంటి తరుణంలో మనం ఏం చేయాలి అనే క్వశ్చన్ మార్క్ కి ఫుల్ స్టాప్ పెట్టడానికి నేను ఈ రోజు 3 రకాల మందులను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అందులో వచ్చేసరికి ఫస్ట్ మందు వచ్చేసరికి పీపీ మిక్స్. ఈ మందు గురించి మీ అందరికి తెలిసే ఉంటది, ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. ఇది మంచి ఫ్లవరింగ్ కూడా బాగా ఉపయోగపడిద్దని. ఈ మందులో మేజర్ గా ఇది వచ్చేసరికి ఆల్బగ్ అనే కంపెనీ తయారు చేసింది. ఈ మందులో మేజర్ గా అమినో యాసిడ్స్ గానీ, లాక్టేట్స్ గానీ, పెప్టైడ్స్ గానీ ఇవన్నీ ఉంటాయి. ఈ మందులో మీరు చూస్తున్నారు, ఈ మందులో ఇవన్నీ ఉంటాయి కంటెంట్స్. వీటన్నిటి వల్ల ఏంటంటే మన చెట్టుకి మంచిగా వ్యాధి నిరోధక శక్తి వచ్చి కొమ్మ రావడానికి, అదే విధంగా గనుపుల మధ్య డిస్టెన్స్ తక్కువగా ఉండడానికి, మంచిగా పూత రావడానికి, కాపు సెట్ అవడానికి ఈ మందు అనేది ఉపయోగపడుతుంది. జనరల్ గా కొమ్మ రావాలంటే జిబ్బర్లిక్ యాసిడ్ కొట్టినా గానీ కొమ్మ వస్తుంది. దాని గురించి ఇక్కడ కాన్సెప్ట్ కాదు. ఆ కొమ్మ అనేది మంచి యూనిటీగా అంటే గనుపుల మధ్య దగ్గరగా వచ్చి నీట్ గా ఫామ్ అయ్యి దాంతో పాటు మంచి ఫ్లవరింగ్ వచ్చి దాంతో పాటు ఆ ఫ్లవరింగ్ కాస్త కాయ అయ్యే విధంగా పని చేయడానికి ఏ మందులు ఉపయోగపడతాయి అనే వాటి గురించి నేను చెప్తున్నాను. సో దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ పీపీ మిక్స్ వచ్చేసరికి 1 లీటర్ 2 ఎకరాలకు వాడవలసి ఉంటుంది. దీని ఖరీదు వచ్చేసరికి ₹1000 ఉంటుంది. అంటే ఎకరానికి ₹500 పడిద్ది. సో సింపుల్ కాస్ట్ లో మీరు కొమ్మ రావడానికి, పూత రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దానితో పాటు రెండో ప్రొడక్ట్ వచ్చేసరికి ఓపుల్లెంట్. ఈ ఓపుల్లెంట్ అనే కంపెనీ హర్యానా క్రాప్ సైన్స్ అనే కంపెనీ తయారు చేసింది. ఈ కంపెనీ టెక్నికల్స్ కూడా తయారు చేస్తుంది. ఇది వచ్చేసరికి ఈ మందులో జనరల్ గా ఏమేమి ఉంటాయంటే డెరైవ్డ్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ 15%, మొరింగా ఆయిలిఫెరా 10%, విటమిన్స్ 18%, ఎమల్సిఫైర్ 7%, టెర్రస్ ఎలిమెంట్స్ 5% ఉంటాయి. సో ఇవి చూసుకున్నట్లయితే ఇందులో ఒక 5-6 రకాల టెక్నికల్స్ ని యాడ్ చేయడం జరిగింది. విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి వల్ల కూడా ఉపయోగం ఏంటంటే ఫైనల్ గా మంచిగా గనుపుల మధ్య కొమ్మ రావడానికి, దానితో పాటు ఫ్లవరింగ్ రావడానికి, అదే విధంగా ఫ్లవర్ కాస్త కాయగా మారటానికి ఈ మందు అనేది ఉపయోగపడుతుంది. సో ఈ మందు ఖరీదు చూసుకున్నట్లయితే జనరల్ గా ₹500, 400 నుంచి ₹500 ఈ మందు ఉండడం జరుగుతుంది. మనం ఇంట్రొడ్యూస్ చేయబోయే మూడో ప్రొడక్ట్, ఈ ప్రొడక్ట్ పేరు వచ్చేసరికి ఎక్స్పాండర్. ఈ ప్రొడక్ట్ పేరు, దీన్ని తయారు చేయబడినటువంటి కంపెనీ వచ్చేసరికి రాడికో క్రాప్ సైన్స్ అనే కంపెనీ తయారు చేసింది. ఈ మందుల్లో ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ మందులో కూడా అదే విధంగా ఉంటాయి. కాకపోతే దీంట్లో గుణాలు అనేవి ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. ఆ గుణాలు ఏమేంటి అంటే ఇది నల్ల తామర పురుగుకి కూడా పనిచేస్తుంది.
దానితో పాటు వరిలో వచ్చే సుడిదోమకి కూడా పనిచేస్తుంది. దానితో పాటు మన మిరపలో వచ్చే తెల్లదోమకి, పచ్చదోమకి, పేనుబంకకి వీటన్నిటికీ ఇది పనిచేస్తుంది. కాబట్టి వీటితో పోల్చుకుంటే కాస్ట్ అనేది ఇది డబల్ గా ఉంటది. ఎందుకంటే ఇవి ఎటువంటి తామర పురుగుకి వాటికి పనిచేయవు, కానీ ఇది తామర పురుగుకి, దోమకి, పేనుబంకకి వీటన్నిటికీ పనిచేస్తుంది. కాబట్టి దీని కాస్ట్ కొంచెం ఎక్స్ట్రా ఉంటది. దీంట్లో ఉన్న కంటెంట్ ఏమేంటి అంటే మనం చూసుకున్నట్లయితే మేజర్ బయోలాజికల్ మెటీరియల్స్ 5%, స్టెబిలైజర్స్ 40%, ఫిల్లర్స్ అండ్ అదర్ మెటీరియల్స్ 55%. సో ఈ కంటెంట్లు అనేవి దీంట్లో ఉండడం జరుగుతుంది. అంటే ఇవి దేని మీద ఎఫెక్ట్ చూపుతాయి అనేది చూసుకున్నట్లయితే మేజర్ గా మన వరిలో వచ్చే సుడిదోమకు కావచ్చు, అది మైనర్ టాపిక్. మేజర్ గా వచ్చేసరికి మన మిరప పంటకు సంబంధించి నల్ల తామర పురుగు మీద ఇది ఎఫెక్ట్ చూపుతుంది. మీరు చూసుకున్నట్లయితే ఈ బాటిల్ ప్యాకింగ్ చూసుకున్నా గానీ సేమ్ అంటే ఎక్స్పోనస్ టైప్ లో, ఇది బయో కంపెనీ కాబట్టి బయో ఎక్స్పోనస్ అనుకోవచ్చు మనం. సో అది మీకు తక్కువ రేట్ లో, మీరు జనరల్ గా మార్కెట్లలో చాలా మంది చాలా కంపెనీ మందులు అమ్ముతా ఉన్నారు. అవి కూడా యావరేజ్ గా 1500, 1400, 1600 ఆ రేంజ్ లో అమ్ముతా ఉన్నారు. వాటితో పోల్చుకుంటే మనకి బడ్డెన్ తక్కువలో ఇది వచ్చేసరికి యావరేజ్ గా 1200 పడిద్ది, 1 ఎకరానికి వాడవలసి ఉంటుంది ఇది. కాబట్టి వీటన్నిటిని చూసుకున్నట్లయితే ఫస్ట్ గా పీపీ మిక్స్ ఇది వచ్చేసరికి మంచి కొమ్మ గనుపుల మధ్య రావడానికి, అదేవిధంగా పూత కాపు సెట్ అవ్వడానికి ఇది ఉపయోగపడతా ఉంటది. దీన్ని ఆల్బగ్ అనే కంపెనీ తయారు చేసింది. ఇది వచ్చేసరికి టెక్నికల్ కంపెనీ, ఎంఎన్సి కంపెనీ. దీన్ని చూసుకున్నట్లయితే అరీనా క్రాప్ సైన్స్, ఇది వచ్చేసరికి గుజరాత్ బేస్డ్ కంపెనీ. ఇది కూడా సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, కొమ్మ గనుపుల మధ్య ఇది రావడానికి ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 400 నుంచి 500 ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి ఎకరానికి 500 పడిద్ది. 1 లీటర్ 1000 రూపాయలు పడిద్ది, 2 ఎకరాలకు వస్తుంది. దాంతో పాటు మూడో ప్రొడక్ట్ వచ్చేసరికి మన ఎక్స్పాండర్ చూసుకున్నట్లయితే ఇది రాడికో క్రాప్ సైన్స్ అనే కంపెనీ తయారు చేసింది. ఈ రాడికో క్రాప్ సైన్స్ అనే కంపెనీ దీన్ని వచ్చేసరికి 1200 రూపాయలు అందిస్తుంది. వీటన్నిటితో పోల్చుకుంటే దీని డిఫరెన్స్ వచ్చేసరికి తామర పురుగు వీటన్నిటే పనిచేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులలో తామర పురుగు డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉన్నది. ఆల్మోస్ట్ ఆల్ రైతులు అన్ని ఎంఎస్సి మందుల్ని స్ప్రే చేయడం జరిగింది. ఎంఎస్సి మందులు చూసుకున్నట్లయితే మనం ఎక్స్పోనస్ గానీ, బొఫ్రియో గానీ, సిమోడిస్ గానీ, అలెక్టో గానీ, సీజ్మైట్ గానీ, అన్ని జంప్ గానీ, పోలీస్ గానీ ఇవన్నీ వాడారు. ఇవన్నీ వాడిన తర్వాత కూడా పంటలు అనేవి సేమ్ అదే పరిస్థితులలో ఉన్నాయి. సో ఇటువంటి తరుణంలో మనం ఖచ్చితంగా బయోలోకి మూవ్ అవ్వాల్సి ఉంటుంది, అది అవసరం కూడా. అలా మూవ్ అయినప్పుడే మనం ఆశించినటువంటి రెండో స్టెప్ అనేది వస్తుంది. ఆ రెండో స్టెప్ అనేది వచ్చినప్పుడే మనం ఆశించినటువంటి మన పనికి తగ్గట్టు ఆ ₹1 అనేది మనకి మిగులుతుంది. సో ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని నేను ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు నేను చేసిన వీడియోలు ఏవి చూసుకున్నా గానీ ఏదైనా మార్కెట్ లో కొత్తగా ఏమొచ్చింది, కొత్త టెక్నికల్స్ ఏమొచ్చినాయి అంటే కెమికల్స్ లో కొత్తగా ఏమొచ్చినాయి, కొత్త టెక్నికల్స్ ఏమొచ్చినాయి, లేదంటే ఆరోమాటిక్స్ లో కొత్తగా ఏమొచ్చినాయి, కొత్త టెక్నికల్స్ ఏమొచ్చినాయి, అటువంటి వాటి మీద నేను వీడియోస్ చేయడం జరిగింది. కానీ ఫస్ట్ గా నేను బయోస్ మీద కూడా వీడియో చేశాను. ఇవి కూడా కొత్తగా వచ్చాయి, ప్లస్ ఏంటంటే మీకు బెనిఫిట్ చేస్తున్నాయి అనే కాన్సెప్ట్ లోనే నేను ఈ వీడియో చెప్తున్నాను. సో నేను జనరల్ గా మీకు ఈ ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా షేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి వీటన్నిటి గురించి చెప్పడం జరిగింది. దానితో పాటు మన బొడ్డోడు అనేది ఎవర్ గ్రీన్, అది ప్రతి ఒక్కళ్ళు 1 ఎకరానికి 50 ml. మన బొడ్డోడు అంటే ఎవరు, మన బెలాస్టిక్. దాన్ని ఎకరానికి 50 ml వాడుకోండి, సేఫ్ గా ఉంటది. మీరు ఖచ్చితంగా అధిక దిగుబడులు సాధిస్తారు. ఇప్పటి వరకు నేను చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మీ అందరికీ నచ్చినట్లయితే ముందుగా లైక్ చేసుకోండి, దాంతో పాటు కామెంట్, షేర్, సబ్స్క్రైబ్, కింద ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. దానితో పాటు మీకు తెలిసిన బయో మందులు కొత్తగా మార్కెట్ లో ఏమన్నా ఉన్నా గానీ ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే మీకు తెలిసి ఏమన్నా నాకు సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ రూపంలో తప్పకుండా సజెస్ట్ చేయండి.